మిత్రులకు నమస్కారం. మిత్రులారా, కేరళలోని వాయనాడులో ఘోరమైన విపత్తు జరిగింది. దానికి అందరము కూడా విషాదం తెలియజేయాలి. వీలుంటే మన వంతు సాయం చేయాలి. కొందరి వంకర బుద్ధి అదే పద్ధతిలో ఉంటుంది. నువ్వు ఎంత సవరదిద్దామన్నా సరే అది సవరణకు గురవదు. కుక్కతోక వంకరే. ఇంటి యజమాని చచ్చిపోయి పీనుగు ఇంటి మధ్యలో ఉండి దాని చుట్టూ ఇంట్లోని వాళ్ళందరూ ఉంటే దొంగ పిల్లి మాత్రం ఆనందంగా సంతోషంగా వంటింట్లోకి దూరి అన్నం గిన్నెలో మూతి పెడుతుంది. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా సరే తనకు కావలసిన అవకాశాన్ని ఎన్నుకునే వాళ్లే ఇండివిజువల్ జర్నలిస్టులు. బీజేపీ ప్రభుత్వాన్ని బ్యాడ్ చేయడం కోసం ఈ జర్నలిస్టు అక్క ఈ సన్నివేశాన్ని ఎంత చక్కగా ఉపయోగించుకుందో చూడండి. ఒక ఏడాది మొత్తం కేరళలో కురవాల్సిన మొత్తం వర్షపాతంలో 6% ఒకే ఒక రోజు జూలై 30న కురవడంతో కొండ చర్యలు విరిగి ఇంత పెద్ద విధ్వంసం జరిగింది అని చెప్పి భారత వాతావరణ శాఖ డేటా చెప్తోంది. ఆ ఒకే ఒక్క రోజులోనే 141.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇది సాధారణ వర్షపాతం కంటే ఎంత ఎక్కువ తెలుసా? ఏకంగా 493% ఎక్కువ. రోజుకి 23.9 మిల్లీమీటర్ల వర్షం కురిస్తే కేరళలో అది సాధారణ వర్షపాతం కింద లెక్కగడతారు. ఇంత భారీ వర్షం కురిస్తే ముందే అలర్ట్ చేయాల్సిన భారత వాతావరణ పరిశోధన సంస్థ IMD ఎందుకు హెచ్చరించలేదు? ఇప్పుడు ఇది ఒక వివాదాస్పదంగా మారింది. రాబోయే వర్షాల గురించి వాతావరణ శాఖ ఎందుకు హెచ్చరించలేదు అని ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్నిస్తూ అది వివాదాస్పదంగా మారింది అంటుంది. ఎందుకు మారిందో చూడండి. కేరళ ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించాము అని చెప్పి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ లో ప్రకటించారు. 23 जुलाई को केरल सरकार को अर्ली वार्निंग भारत सरकार की ओर से दी गई थी. 23 जुलाई. అయితే దేశం మొత్తాన్ని అమిత్ షా పక్కదారి పట్టించారు అని చెప్పి కేరళ ప్రభుత్వం అంటోంది. అంటే ఇద్దరిలో ఒకరు అబద్ధం చెబుతున్నారు అని అర్థం. మరి ఎవరు అబద్ధం చెబుతున్నారు అన్నది నిర్ధారించాలి కదా. కానీ పాపగారు బ్లాంకెట్గా అమిత్ షా గారే అబద్ధం చెప్పారు అని ప్రచారం చేస్తోంది. ఇప్పుడు మీరేం చేయాలి? ఒక పక్షాన్ని నమ్ముతారా, రెండు పక్షాలని నమ్ముతారా? అసలు అమిత్ షా గారు ఆ మాట లోక్సభలో అన్నారు అంటే అటువంటిది ఏమీ చెయ్యకుండానే అన్నాము అని అంత పచ్చిగా అబద్ధం చెబుతారా? కేరళ ప్రభుత్వాన్ని వెనకాలేసుకుంటూ వచ్చి దానికి సపోర్టివ్గా అమ్మగారు ఒక లెటర్ తెచ్చారు. చూడండి. కొండ చర్యలు విరిగిపడ్డ రోజు జూలై 30న మధ్యాహ్నం 1 గంట తర్వాత మాత్రమే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ని ప్రకటించింది అని చెప్పి ప్రెస్ రిలీజ్ కూడా చెప్తోంది. అమిత్ షా గారేమో జూలై 26న మేము కేరళ ప్రభుత్వాన్ని హెచ్చరించాము అంటున్నారు. కానీ ప్రెస్ రిలీజ్ మాత్రం జూలై 30న ఇచ్చారు. జూలై 30 అంటే ఆ కొండ చర్యలు విరిగిపడ్డ రోజున ఇచ్చారు అని చెబుతుంది ఈవిడి. అమిత్ షా గారు ఏమన్నారు? ప్రెస్ రిలీజ్ జూలై 26న ఇచ్చామన్నారా? లేదు కదా. ఆ ప్రెస్ రిలీజ్ అన్నది 30న ఇచ్చారు. దేనికి ఇచ్చారో ఎందుకు ఇచ్చారో దానికి ముందు ఎటువంటి ప్రెస్ రిలీజులు ఇచ్చే అవకాశం లేదా? ఇవ్వలేదా? నువ్వు చెక్ చేసావా? చెక్ చేయడం కాదు, అసలు అమిత్ షా గారు లోక్సభలో ఏమన్నారో ఆ మాటను మళ్ళీ ఒక్కసారి జాగ్రత్తగా విందాం. 23 जुलाई को केरल सरकार को अर्ली वार्निंग भारत सरकार की ओर से दी गई थी. अर्ली वार्निंग ఎర్లీ వార్నింగ్ 26వ తారీఖున ఇచ్చింది. ఎర్లీ వార్నింగ్. పాపాయి గారు తెచ్చిన ప్రెస్ నోటు ఎర్లీ వార్నింగ్ అవుతుందా? అంటే దానికంటే 4 రోజుల ముందే వార్నింగ్ ఇచ్చారు అని రుజువు అయిపోతుంది. ఇవన్నీ వదలండి. కేరళ ప్రభుత్వానికి ఆ శాఖ డైరెక్ట్గా చెప్పి ఉండొచ్చు కదా. లేకపోతే ఆయన ఎందుకు చెప్తాడట్టగా? ఇచ్చిన హెచ్చరికను కేరళ ప్రభుత్వం పట్టించుకోలేదు. తప్పించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మీద బురద చల్లుతుంది. వాళ్లకు ఈవిడ వంత పాడుతుంది. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం మాదేం తప్పు లేదు, రాష్ట్రాలదే తప్పు అనే తీరుతో వ్యవహరించడము ప్రజల్ని తప్పుదారి పట్టి. ఇక్కడ జూలై 26న కేంద్ర ప్రభుత్వం కేరళ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. వాళ్ళేమీ చర్యలు తీసుకోలేదు అని కూడా అమిత్ షా గారు లోక్సభలో అనలేదు. మేము 26నే హెచ్చరించాము అని మాత్రమే చెప్పారు. మాదేమీ తప్పు లేదు అని కేంద్ర ప్రభుత్వం అన్నట్టుగా ఆవిడ మాట్లాడుతుంది. అక్కడ చర్యలు ప్రారంభించవలసింది ఎవరు? కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా? అక్కడితో ఆగకుండా దీనిని జనరలైజ్ చేసేసి అన్ని విషయాలలోనూ కేంద్ర ప్రభుత్వం నేరాన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీదకు తోసేసి తాను తప్పించేసుకుంటుంది అని విషయాన్ని జల్లుతుంది. అసలు ఈ ప్రాంతం ఆవాస యోగ్యం కాదు అని ఒక రిపోర్టు 20 సంవత్సరాల క్రితమే వచ్చింది. ఆ రిపోర్టు ఇచ్చినందుకు ఆ రిపోర్టును తయారు చేసిన వారిని బండబూతులు తిట్టారు, కొట్టారు. కేరళలోకి ఆయన అడుగు పెట్టకుండా చేశారు. కేరళలో
ఒక ముఖ్యమంత్రి గారు ఆ రిపోర్టును పరిగణనలోనికి తీసుకోవడంతో ఆయనను పదవి నుంచి తప్పించారు. తదుపరి ఎన్నికలలో ఆయనకు ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదు. అక్కడ జరిగిన చావులన్నిటికీ అక్కడి కేరళ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అటువంటి విషయాన్ని పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం మీద ద్వేషపు విషాన్ని ఈ బొమ్మ పోస్తుంది. ఈ బొమ్మ తన ఇంట్లో పాలు ఇరిగిపోయినా, ఆవకాయ బూజు పట్టినా అదంతా కూడా మోడీ కుట్ర, బీజేపీ కుట్ర అని అరుస్తుంది. ఏం చేస్తాం, వాళ్లకు బలం ఎక్కువ. దేశాన్ని ద్వేషించే వాళ్ళందరూ ఒక సంఘటితంగా ఉంటారు. ఆమె మాటను మిలియన్లలో వింటున్నారు, దానిని నమ్ముతున్నారు. ఆమె దేశద్రోహులను తయారు చేసే ఒక ఫ్యాక్టరీగా తయారయ్యారు. ఆమె చేస్తున్న దుష్ప్రచారం విషయంలో మనం ఏమీ చేయలేం. కానీ మనం మాత్రం అక్కడ జరుగుతున్న అసత్య ప్రచారం గురించి ప్రతి ఒక్కరూ 10 మందికి తెలియజేయాలి. ఈమె లాంటి వారు చేస్తున్న కుట్రలను 10 మందికి తెలియజేయడానికి నేను నా వంతు కృషి నేను చేస్తున్నాను. మీరు ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేసి మీ కామెంట్ కూడా పెడితే, యాక్టివిటీ పెరిగితే యూట్యూబ్ ఈ వీడియోని 10 మందికి అందేలా చేస్తుంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ ఖచ్చితంగా పెట్టండి. అట్లాగే వాట్సాప్లోను వాటిల్లోనూ మీ వీడియోను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వీడియో మాత్రం ఆశాంతం చూడండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.